ఇన్నాళ్ళ బట్టి ఏం చేస్తున్నారు? కార్మికుడికి ఇస్తున్న జీతం మినిమం వేజెస్ అమలు అవుతున్నాయి లేదా, కట్టింగ్లు ఏంటి, అటు పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరైతే హెచ్ఆర్ ఉన్నారో హెచ్ఆర్ చూడాలా, మీద దాని కింద ఉన్న ఎవరైతే సూపర్వైజర్లు పెట్టుకున్నారో సూపర్వైజర్ల ద్వారా మిగిలినంతా నడిపించాలి. కానీ ఇక్కడ ఉన్నది చాలా దుర్మార్గంగా యాజమాన్యం వ్యవహారం చేస్తుంది. ఇది సరైనది కాదు. కరెక్ట్. ఎందుకంటే కాబట్టి మీరు చేస్తున్న పోరాటం న్యాయమైన పోరాటం. మనం మీరు ఇచ్చిన డిమాండ్లు ఆల్రెడీ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. కొన్ని డిమాండ్లు ఇన్నాళ్ళ బట్టి ఏం చేస్తున్నారు? కార్మికుడికి ఇస్తున్న జీతం మినిమం వేజెస్ అమలు అవుతున్నాయి లేదా, కట్టింగ్లు ఏంటి, అటు పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరైతే హెచ్ఆర్ ఉన్నారో హెచ్ఆర్ చూడాలా, మీద దాని కింద ఉన్న ఎవరైతే సూపర్వైజర్లు పెట్టుకున్నారో సూపర్వైజర్ల ద్వారా మిగిలినంతా నడిపించాలి. కానీ ఇక్కడ ఉన్నది చాలా దుర్మార్గంగా యాజమాన్యం వ్యవహారం చేస్తుంది. ఇది సరైనది కాదు. కరెక్ట్. ఎందుకంటే కాబట్టి మీరు చేస్తున్న పోరాటం న్యాయమైన పోరాటం. మనం మీరు ఇచ్చిన డిమాండ్లు ఆల్రెడీ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. కొన్ని డిమాండ్లు ఇన్నాళ్ళ బట్టి ఏం చేస్తున్నారు? కార్మికుడికి ఇస్తున్న జీతం మినిమం వేజెస్ అమలు అవుతున్నాయి లేదా, కట్టింగ్లు ఏంటి, అటు పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరైతే హెచ్ఆర్ ఉన్నారో హెచ్ఆర్ చూడాలా, మీద దాని కింద ఉన్న ఎవరైతే సూపర్వైజర్లు పెట్టుకున్నారో సూపర్వైజర్ల ద్వారా మిగిలినంతా నడిపించాలి. కానీ ఇక్కడ ఉన్నది చాలా దుర్మార్గంగా యాజమాన్యం వ్యవహారం చేస్తుంది. ఇది సరైనది కాదు. కరెక్ట్. ఎందుకంటే కాబట్టి మీరు చేస్తున్న పోరాటం న్యాయమైన పోరాటం. మనం మీరు ఇచ్చిన డిమాండ్లు ఆల్రెడీ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. కొన్ని డిమాండ్లు